విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ కు రావడం జరిగింది. వీళ్ళు ఫుల్ డే బ్యాచ్ లో జాయిన్ అయ్యారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 1 అవర్ టైం కేటాయిస్తే మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు. వీళ్ళలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే టైం కేటాయించండి. సో ఇప్పుడు మీరు ఈ క్లాస్ వినాలని యూట్యూబ్ ఆన్ చేశారు కాబట్టి ఈ క్లాస్ దాదాపు ఒక 10 మినిట్స్ పాటు ఉంటుంది. మీరు ఈ క్లాస్ శ్రద్ధగా వినాలని మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తాం. రైట్, నేను ఇప్పుడు వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ ని టీచ్ చేస్తున్నాను. పిల్లలు, టాపిక్ పేరు ఏం పేరు? వుడ్ లైక్ టు. ఇది ఎప్పుడు వాడాలి ఈ స్ట్రక్చర్ అంటే మన యొక్క అభిప్రాయాలను, మన యొక్క భావాలను మర్యాదపూర్వకంగా మరొకరికి తెలియజేసేటప్పుడు, అంటే టు స్పీక్ పొలైట్లీ, మర్యాదగా మాట్లాడే సందర్భంలో మనం వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ ని వాడుతుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు మీట్ యూ అంటుంటాం. ఐ వాంట్ టు మీట్ యూ కంటే ఐ వుడ్ లైక్ టు మీట్ యూ అంటే చాలా పొలైట్ గా ఉంటుంది అనమాట. నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అనే బదులు ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అనాలి. వాంట్ టు కి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. మన యొక్క అభిప్రాయాలని మర్యాదపూర్వకంగా తెలియజేసేటప్పుడు మీరు వాంట్ టు బదులు వుడ్ లైక్ టు వాడండి. సార్, నేను మీతో మాట్లాడగోరుచున్నాను అంటే ఐ వాంట్ టు కి బదులుగా ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు యూ అని చెప్పండి. రైట్, మరి టాపిక్ ఏమో వుడ్ లైక్ టు. సూత్రం చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వెంటనే వుడ్ లైక్ టు తీసుకోవాలి, V1 తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ప్లేస్ వుడ్ లైక్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. చెప్పండి బేటా, సబ్జెక్ట్ ప్లేస్ వుడ్ లైక్ టు ప్లేస్ V1 ప్లేస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్పండి. రైట్, ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ నేను తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. నేను ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నాను. ఐ వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. ఐ అంటే నేను, ఓకే. వి అంటే మేము లేదా మనం. మేము ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నాము. వి వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. వెరీ గుడ్. యు అంటే నీవు లేదా మీరు. మీరు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నారు. యు వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వారు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హీ. అతడు సీఎం ని కలవగోరుచున్నాడు. హీ వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. వెరీ గుడ్. ఇప్పుడు షీ బేటా. ఆమె సీఎం ని కలవగోరుచుంది. షీ వుడ్ లైక్ టు మీట్ సీఎం టుడే. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని తెలుగులో వాక్యాలు అడుగుతాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆర్ యు రెడీ? నేను ఒక పాట పాడగోరుచున్నాను. I would like to sing a song. క్లాప్స్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నువ్వు లేవా. ఆమె నన్ను కలవగోరుచుంది. ఆమె నన్ను కలవగోరుచుంది లేదా కలవాలనుకుంటుంది. She would like to meet me. She would like to. She would like to meet me. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నీవు. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు లేదా నేర్చుకోగోరుచున్నారు. They would like to learn English. They would like to learn English. రైట్. వుడ్ లైక్ టు వస్తే V1 రావాలి బేటా. వుడ్ లైక్ టు తర్వాత V1 రావాలి. నెక్స్ట్ నువ్వు బేటా. ఆమె లండన్ వెళ్ళగోరుచుంది. సబ్జెక్ట్ ఆమె, షీ. She would like to go to London. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్బాయిని ప్రశ్నలు అడగాలి, ఆయన ఎస్ అంటాడు. మీరు సీఎం ని ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇక్కడ వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. వుడ్ చేతనే అడగాలి. వుడ్ లైక్ టు అనే టాపిక్ లో వుడ్డే హెల్పింగ్ వర్బ్. ఏ సబ్జెక్ట్ ఉన్నా వుడ్ చేతనే ప్రశ్నలు అడగాలి. మీరు సీఎం ని ఈ రోజు మీరు సీఎం ని కలవగోరుచున్నారంటే ఎస్ అని చెప్పి అడగమ్మా. Do you meet CM? వుడ్ యూ లైక్ టు మీట్ సీఎం అన్నారు. Would you like to meet CM? అంటే మీరు ఈ రోజు సీఎం టుడే అనాలి. మళ్ళీ తీసుకోండి. మీరు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నారా లేదా కలవాలనుకుంటున్నారా. Would you like to meet CM today? ఎస్ అని చెప్పి. Yes, I would like to meet CM today. వారు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నారా. వారు వుడ్ దే లైక్ టు. Would they like to meet CM today? ఎస్. Yes, they would like to meet CM today. అతడు ఈ రోజు సీఎం ని కలవగోరుచున్నాడా. Would like to. Would he like to meet CM today? Yes, he would like to meet CM today. She would like. Would she beta? Would she? Sorry. Would she like to meet CM today? Yes, she would like to meet CM today. Very good. Claps, claps, claps. Right. మీరు ఇద్దరు కూర్చోండి. నెక్స్ట్
నువ్వు లేవా బేబీ, నువ్వు లేవమ్మా. ఈ అబ్బాయి అడిగిన ప్రశ్నలకి నో అని చెప్పాలి. వుడ్ యూ లైక్ టు గో టు ఆస్ట్రేలియా అంటే నో అని చెప్పండి. Would you go to వుడ్ యూ లైక్ టు గో టు ఆస్ట్రేలియా, Would you like to go to Australia? నో అని చెప్పు బేట. No, I would like to go నో to. ఐ వుడ్ నాట్ లైక్ టు అనాలి. ఐ No, వుడ్ I నాట్ would- లైక్ టు గో టు ఆస్ట్రేలియా, No, I would not like టు గో టు go to ఆస్ట్రేలియా. Australia. వెరీ గుడ్. వారు అమెరికాకు వెళ్ళగోరుచున్నారా? Would they like to గో టు go to America? They would Yes. not. ఐఎమ్ సారీ, నో దే వుడ్ నాట్ లైక్ టు. They would not నో like. దే వుడ్ to- నాట్ లైక్ టు No, they would not like to go to. అమెరికా. మీరు ఇద్దరు కూర్చోండి. నువ్వు లే పాప. నువ్వు లే బాబు. నువ్వు హీ అనే సబ్జెక్ట్ పైన అడుగు దగ్గర. Would he like అతడు ఇంగ్లాండ్ వెళ్ళగోరుచున్నాడా? అతడు హీ. Would he like to go to England? నో చెప్పు బేట. Yes, he would like. ఎస్ గా నో చెప్పు. No, he don't. హీ వుడ్ నాట్ He లైక్. would not like to go to America. నెక్స్ట్ షీ. ఆమె ఆస్ట్రేలియా వెళ్ళగోరుచుందా అంటే నో చెప్పు. Would she like to go to Australia? నో చెప్పు. No, she would like to go to. No, she would not like to. No, she would not like to go to Australia. వెరీ గుడ్. క్లాప్స్. ఇప్పుడు మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకుందాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి నువ్వు ఈ అమ్మాయిని వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగాలి. వాట్ వుడ్ యూ లైక్ టు బై, నువ్వేం కొనుగోరుచున్నావు దగ్గర కొంచెం అచ్చేరటం లేదు. రైట్, మీరు ఏం కొనుగోరుచున్నారు? What would like to buy? వాట్ వుడ్ యూ లైక్ టు బై? What would you like to buy? ఆన్సర్ చెప్పమ్మా. I would like to buy a car. వెరీ గుడ్. నేను ఒక కారు కొనుగోరుచున్నా అంటుంది. వారు ఏం కొనుగోరుచున్నారు? What would they like to buy? వెరీ గుడ్, They would like to buy a book. వెరీ గుడ్. అతడు ఏం కొనుగోరుచున్నాడు? What would he like to buy? He would like to buy a pen. షీ. What would she like to buy? She would like to buy a book. వెరీ గుడ్. క్లాప్స్. సో చూశారు కదా ఫ్రెండ్స్, వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు అడగడం ఎలా, జవాబులు ఎలా చెప్పాలో మీరు చూశారు. మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. నా జీవిత లక్ష్యం వచ్చేసి 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. ఇప్పటికీ 20,000 మందికి నేర్పించడం జరిగింది. 1000 బ్యాచ్లు పూర్తయ్యాయి. సో నా పేరు ఏఎస్ రెడ్డి, మాది మహబూబ్ నగర్ జిల్లా. 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి మహబూబ్ నగర్ అండ్ ఒకటి హైదరాబాద్. సో తక్కువ ఫీజు తోటి నేర్పించడానికి స్వార్థం ఏంటంటే నేను 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నాను. తక్కువ ఫీజు అయితేనే ఎక్కువ మందికి నేను నా గోల్ ని ఎక్కువ మందికి రీచ్ కాగలను, అంటే ఎక్కువ మందికి ఇంగ్లీష్ నేర్పించగలను. కాబట్టి ఫీజు కేవలం 7,700 మాత్రమే. జనరల్ గా మీకు ఎక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ బోర్డు చూసినా గంట టీచింగ్ చేస్తేనే 6,000, 7,000, 8,000 తీసుకుంటుంటారు జనరల్ గా. ఇక్కడ కేవలం 7,700 పే చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రోజు 7 గంటల శిక్షణ ఉంటుంది. 20 రోజులలో మీకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. అది కూడా పెన్ను లేకుండా, పేపర్ లేకుండా. ఇదిగో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆడపిల్లలకు మరొక గుడ్ న్యూస్. డిగ్రీ వరకు లేదా బీటెక్ వరకు చదివిన అమ్మాయిలకి మొత్తం ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ విద్యా సంస్థలలో పూర్తి చేసిన ఆడపిల్లలకి కంప్లీట్ గా ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్. ఒక 10,000 మంది ఆడపిల్లలకి. సో 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం నా లక్ష్యమైనప్పటికీ ప్రపంచంలో ఎవరేం మెచ్చుకోరు. ఫీజులు తీసుకొని ఎన్ని లక్షల మందికి నేర్పించినా ఎవరేం మెచ్చుకోరు. ఏముంది, బిజినెస్ చేస్తున్నాడు అని అంటారు. సో ఫీజు లేకుండా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కనీసం ఒక 100 మందికి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించినా ప్రపంచంలో కనీసం 10 మంది అయినా అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి నా వంతుగా 2 తెలుగు రాష్ట్రాలలోని ఆడపిల్లలకి కనీసం 10,000 మంది ఆడపిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటున్నాను. ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీరు చాలా అంటే నామినల్ గా టీచింగ్ చేస్తారేమో, ఎక్కువ కేర్ తీసుకుంటారో లేదా అని ఒక అనుమానం ఉండొచ్చు. ఫీజులు ఇచ్చిన వాళ్ళైనా ఫీజులు ఇయ్యని వాళ్ళైనా అందరూ ఒకటే తరగతి గదిలో ఉండి నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఏం డౌట్స్ పెట్టుకోకుండా మీరు లగేజ్ తీసుకొని వచ్చేయండి. నేను మీకు స్వాగతాన్ని, మేమందరం చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. మెమరీ జీనియస్ ఏఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ని మన హైదరాబాద్ మహానగరంలో
ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.